12వ అధ్యాయము 11 నుంచి 21 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్య భాగంలో అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమనంటే చూడండి 19వ వచనంలో ఉంది ఆ మాట మనకు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనేక విషయాలు చెబుతూ వచ్చాడు. చివరికి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు, పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, పగ తీర్చుకుంటా నా పని అన్నప్పుడు ఇక మనము ముందు ఏ విషయంలో కూడా కొట్లాడే విషయంలో కానీ, పోట్లాడే విషయంలో కానీ, పోరాడే విషయంలో కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. అంటే ఏ పనైనా దేవుడే చేసి పెడతాడు, నువ్వు ఊరుకనే ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక కింది భాగంలో మనం చూస్తే కనుక, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు అంటాడు. సాధారణంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి మీద మనం పగ కలిగి ఉంటాము? శత్రువే కదా, అంతేనా? ఎవరి మీద? శత్రువుల మీదనే కదా పగ ఉండేది. హల్లెలూయా. ఎవరిని కొట్టడానికి వెళ్తాం, ఎవరిని తిట్టడానికి వెళ్తాం అంటే మనకెవరైతే పడరాకుండా ఉంటారో, ఎవరైతే ఇష్టం ఉండదో, ఎవరిని చూస్తే అయితే బగ్గుమంటామో వాళ్ళ విషయంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు వాళ్ళ ఆకలి కొని ఉంటే వాళ్ళకి అన్నం పెట్టు అంటాడు. యాక్చువల్గా వాళ్ళతో స్నేహం చేయడమే కష్టం అవుతుంది, మళ్ళీ అన్నం పెట్టాలంటే ఇంకా కష్టం. కానీ దేవుడు అంటాడు, పగ నేను తీర్చుకుంటా, నువ్వు అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయ అంటాడు. పగ నేను తీర్చుకుంటా. ఫస్ట్ ఆయన ఏ పొరపాటు అయితే చేస్తున్నాడో, ఏ అన్యాయం అయితే చేస్తున్నాడో, అంటే నీకు ఆస్తి ఇవ్వకుండా భాగంలో గుంజుకుంటున్నాడా, తీసుకుంటున్నాడా, సరైన ఆస్తిని పంచిపెట్టలేని స్థితిలో ఉన్నాడా, నీ ఆస్తిని తీసుకొని మోసం చేస్తూ ఉన్నాడా, ఏ విషయంలో నిన్ను మోసం చేస్తున్నాడో, ఏ విషయంలో ఆటంకపరుస్తున్నాడో, ఏ విషయంలో నిన్ను బాధ పెడుతున్నాడో, నువ్వు అవి ఏదైనా ఉంటే దేవునికి అప్పగించంటాడు. ఏమంటాడంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటాడు. నీ భారము నిజంగా చెప్పాలంటే ఆయనకు వేస్తేనే మనకు కరెక్ట్. కాదుకూడదని మన మీదనే మోసుకొని మనమే పగ తీర్చుకోవాలనుకుంటే ఇక లేనిపోని పరిస్థితులు ఎదురైతాయి. ఈ రోజుల్లో మరి ఒకరికొకరు నెత్తులు ఎందుకు బలకొట్టుకుంటున్నారు అని అంటే, వాళ్ళే పగ తీర్చుకుంటున్నారు కాబట్టి. ఒకరినైతే ఒకరు కొట్టుకోవడం, పలగొట్టుకోవడం కదా, ఒకరి చేతిలో ఒకరు ఇరగొట్టుకోవడము, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే, పగ తీర్చుకుంటా దేవునికి అప్పగించట్లేదు. వాళ్ళే నేనే చూసుకుంటా ప్రభువా నువ్వు పక్కకే ఉండు అన్నట్టుంది. నేనే పగ తీర్చుకుంటా, నువ్వు పక్కకు. నిజంగా దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుంది, మనము పోరాడితే ఎలా ఉంటుంది? మనము పోరాడితే అందులో నీతి ఉండకపోవచ్చు, మనము పోరాడితే న్యాయంగా ముందుకు వెళ్ళలేకపోవచ్చు, మనం పోరాటంలో ఒకవేళ పగ తీర్చుకునే విషయంలో ఒకవేళ అక్కడ మోసం జరగవచ్చు. కానీ దేవుడు పగ తీర్చుకుంటే నువ్వు నీతిగానే బతుకుతావు. హల్లెలూయా. నీ నీతి వర్ధిల్లుతుంది, నువ్వు న్యాయంగా ముందుకు వెళ్ళగలుగుతావు. నీకు నువ్వే పోరాడగలిగితే మాటలో పొరపాటు రావచ్చు, ఆవేశంలో నీవు తప్పుగా ప్రవర్తించవచ్చు. కానీ దేవుడు పగ తీర్చుకునే విషయంలో కూడా న్యాయం మాత్రమే జరిగిస్తాడు. అక్కడ అంటే ఎవరిది తప్ప వాళ్ళనే శిక్షిస్తాడు, కానీ మరి అందరినీ శిక్షించాడు. దేవుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనము అలా చూడలేం. ఏం చేస్తాం? ఒకవేళ మనం బలహీనులమైతే
ఏం చేస్తాం? సప్పుడు గట్ట ఉంటాం. బలహీనలమైతే ఏం చేస్తాం? ఏం చేయలేం. ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తారా చెప్పండి? ఒక ఎమ్మెల్యే వచ్చి మనల్ని కొట్టానుకోండి. ఎమ్మెల్యే వచ్చి కొట్టినప్పుడు ఆయనకు తగ్గ మనకు అధికారంలో ఉన్న వ్యక్తి మన సైడ్ ఉంటే మనం ఆయనను కొట్టగలుగుతాం. ఒకవేళ మన సైడు ఒక్క లీడర్ కూడా లేకపోయానుకో, వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటాం, తిట్టినా తిట్టించుకుంటాం, దేవుడే చూసుకుంటారులే అని అప్పుడు అంటాం. అంటే నీకు దిక్కు లేదు కాబట్టి అప్పుడు దేవుడు చూసుకుంటాడు అంటాం. ఒకవేళ దిక్కుంది అనుకో, నువ్వే ముందుకు పోతావు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా పగ తీర్చుకుంటే ఏమవుతుంది అని అంటే, మనము పగ తీర్చుకునే విషయంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, అది గుర్తుపెట్టాలి. న్యాయం ఉంటే పర్వాలేదు, కానీ పగ తీర్చుకొనట నీకెందుకు అంటాడు దేవుడు. నేను చూసుకుంటా కదా, నువ్వైతే ప్రేమతో ఉండు. ఎలా ఉంటావు? ప్రేమతో ఉండు, సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు. నేను చూసుకుంటా పరిస్థితులన్నీ, నేను చక్కబెడతా. నువ్వు భారము, బాధ, చింత, వేదన నువ్వు ఏం చేయొద్దు. ఎలా కొట్టాలి, ఎలా తిట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఆ మనిషిని పాడగొట్టడానికి, మరి పాడు చేయడానికి నేనేం చేయాలి, నా పగ ఎలా తీరుతుందని చెప్పి నీకు నీవే ఆలోచన చేసి మైండ్ను పాడు చేసుకోవద్దు. నిజంగా మనకు దేవుడు ఏం నేర్పించాడు అంటే, ప్రేమ కలిగి ఉండడమే నేర్పించాడు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. హల్లెలూయా. పగ తీర్చుకున్నటకు ప్రయాసపడమని అనలే, పగ తీర్చుకోవడానికి ప్రయాసపడమని చెప్పలేదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చూడండి పై వచనాల్లో ఏం చెప్తా ఉన్నాడో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, పాటలు పాడి దేవుని మహిమపరిచే విషయంలో, ఇంకా మనకిచ్చిన తలాంతులతో దేవునితో ముందుకు సాగు విషయంలో మనము ఇక వెనకబడిపోకుండా ముందుకు సాగుతూ ఉండాలన్నట్టు. చూడండి కింది భాగంలో ఒక మాట మరి సెలవిస్తున్నది ఏమనంటే, 8వ వచనంలో ఒక మాట చూడండి. 8వ వచనం చూడండి, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను. కరుణించువాడు కరుణించాలి, బోధించువాడు బోధించాలి. ఇది ఆసక్తి. మనం ఇలాగుండాలి. పగ తీర్చుకునేటలో కదా పరిగెత్తడం కాదు. బోధించువాడైతే బోధించాలి, పరిచర్య చేయవాడైతే పరిచర్య చేయాలి, కరుణించువాడైతే కరుణించాలి కదా. పరిచర్య చేయవారైతే పరిచర్య చేయాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ మంచి పనుల్లో మంచిది ఏదైతే ఉందో దాని చేయుటలో మనం ఆసక్తి చూపించాలి. హల్లెలూయా. మంచి చేయుటలో, బోధించుట మంచి పనేనా? హల్లెలూయా. ఇప్పుడు నేను చేస్తున్న పని మంచిదేనా? ఇది బోధించడం పనే. ఇది మంచిదేనా? ఏం బోధిస్తున్నా నేను మీకు? న్యాయాన్ని బోధిస్తున్నా. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో, ఏది నిజమో మీకు బోధిస్తా ఉన్నాను. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, 2 రకాలుగా లోకంలో పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి చెడు ఉంది, ఒకటి మంచి ఉంది. నా పిల్లలైన దేవుని బిడ్డలారా, మీరంతా కూడా మంచిగానే బ్రతకండి అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. చెడును మీరు ఆశించకండి, చెడు చేయకండి, చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి కదా. మంచి వినండి కదా. మంచి ఏంటి? దేవుని మాటలు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మంచి చేయుటలో ఆసక్తి మనం చూపించాలి. ఆ విషయంలో మాంద్యులము కాకూడదు. మాంద్యులం అంటే చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేయటం.
చూడండి, మనం ప్రేమ కలిగి ఉన్నామంటే పగ తీర్చుకోవడానికి పని చేస్తే చేసినట్టేనా దేవుడు చెప్పినట్టు? హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ వాక్య భాగంలో అందుకే అంటాడు, ఆత్మ యందు తీవ్రత గలవారై ఉండాలంటాడు. ఆత్మ తీవ్రత ఏంటి అని అంటే ఇంటింట ప్రార్థన చేసేవారంట ఆ దినాల్లో. అపోస్తుల కాలంలో, అపోస్తుల కాలం అంటే తెలుసా మీకు ఎవరికైనా? శిష్యులు పరిచర్య చేసిన టైం. యేసు ప్రభు శిష్యులు అంటే యేసు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినాక శిష్యులు పరిచర్య చేసే టైము అపోస్తుల టైం అని అంటారు. అపోస్తులు అని వాళ్ళని పిలిచారు, 12 మంది శిష్యులు అని పిలుస్తున్నారు వాళ్ళని. తర్వాత వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు అపోస్తుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగకై ఉండిరని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ దినాలలో అంటే వాళ్ళు ఎట్లా ఉండేవారంటే రోజు 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 సంఘం పెరుగుతూనే ఉంది. అంటే ఒక విశ్వాసి వస్తుందంటే ఆ విశ్వాసి ఇంకొక విశ్వాసిని తీసుకురావడం చర్చికి. ఒక విశ్వాసి వస్తుందంటే ఆ ప్రార్థన ఇంకా అధికం అవ్వడం. ఆత్మయందు తీవ్రత గలవారం కావాలంటే నిజంగా ఆ దినాల్లో అంట ఇంట్లో ప్రార్థన చేసేవారంట, దేవాలయంలో కూడా ప్రార్థన చేసేవారంట. అంటే సమయాన్ని ఎంత మాత్రము వృధా చేసేవారు కాదు. ఆత్మ తీవ్రత ఏంటి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నీ ఇంటి వారు ప్రార్థన చేయాలి, నీ పక్కింటి వారు ప్రార్థన చేయాలి, నీ ఎదురింటి వారు ప్రార్థన చేయాలి. అంటే ప్రతి విషయంలో కూడా అందుకే వాక్యం అంటుంది, బోధించువాడైతే బోధించాలి, పాడేవాడైతే పాడాలి, ప్రార్థించేవాడైతే ప్రార్థించాలి, స్తుతించేవారైతే స్తుతించాలి కదా. పని చేసే పరిచర్య కదా. మంచిగా శుభ్రం చేసేవారైతే శుభ్రం చేయాలి, ఏ పని చేసేవారు ఆ పని చేయాలి. అంటే పనిలో మనము చేస్తున్నప్పుడు ఇంకా అధికము కావాలి కానీ తక్కువ కాకూడదు. నిజంగా పేతురు వాక్యం బోధించినప్పుడు ఒకసారి 3000 మంది రక్షింపబడ్డారు, రెండోసారి 5000 మంది రక్షింపబడ్డారు. అంటే అక్కడ సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు. అందుకే ఆత్మీయతలో దేవుని యొక్క వాక్యము ధ్యానించిన విషయంలో, వినుట విషయంలో, దాన్ని పఠించే విషయంలో మనం ముందంజనే ఉండాలి. కానీ ఎన్నిసార్లు విన్నా నీవేమన్నా అడుగు సార్ నాకేం తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. నేను అపోస్తుల బోధ గురించి చాలాసార్లు చెప్పినా నేను, కానీ ఇప్పటికీ మనకు గుర్తులేదు, మర్చిపోతూ ఉన్నాం. వాక్యం ఏముంటుందంటే అందుకే మనము దేవుని విషయంలో ఆసక్తితో కదిలితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. నిజంగా చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మన పనుల విషయంలో ఉన్నంత ఆసక్తి దేవుని విషయంలో లేదు. ఒకవేళ ఉంటే కనుక మీరు నాకులాగా బోధిస్తారు, మీరు ఖచ్చితంగా బోధిస్తారు. ఎందుకు నేను ఒక మాట చెప్పనా, నా చిన్నతనంలో మా తల్లిగారు నన్ను పొలానికి తీసుకెళ్ళేవారు. పొలానికి తీసుకెళ్ళేటప్పుడు ఆమె పొలంలో నాకు బోధించేది, చెప్పేది దేవుని గురించి. ఆమెకు చదువు రాదు, ఏమి రాదు, కానీ రోజుకు గంట ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది. ఉదయాన్నే లేచి 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. వెళ్ళిన ప్రతిరోజు దేవుని గురించే చెప్పేది ఆమె, మా తల్లిగారు. ప్రతిరోజు అంటే ఆత్మలో తీవ్రత ఏంటి అంటే ఇంకా లోక వార్తలు మాట్లాడే అవకాశం ఉండదు, లోక పరిస్థితుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు. దేవుని గూర్చిన మంచి విషయాలే మాట్లాడాలనే ఆసక్తి. హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడాలనే మంచి ఆసక్తి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మా తల్లిగారు చేసే పని ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆమె. దేవుడు ఆమెకు తెలియపరుస్తాడంట, నువ్వు పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయని. ప్రార్థనలో బయలుపరుస్తూ ఉంటాడంట. రోజుకు ఒక 10 ఇండ్లకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆమె. హల్లెలూయా. 10 ఇండ్లకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, నిజంగా అలాంటి మంచి మనసుతో మనం ఉంటే పగ అనేది ఎక్కడుంటుందిగా? ఉంటుందా? పగ అనేది ఉంటుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మయందు తీవ్రత అంటే నిజంగా ఇక అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. నిజమే, మనకు చదువు రాకపోవచ్చు, కానీ దేవుడు నీకు బోధిస్తాడు, దేవుడు నీకు తెలియపరుస్తాడు. నీవు దేవునికి మనసిస్తే ప్రతి దినము దేవుడే నీకు అన్నిటినీ తెలియపరుస్తాడు.
బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ వాక్యం ఉందో దేవుడే నీకు రోజు రోజు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు చెప్పిన బోధలన్నీ నేను మీకు గుర్తు చేస్తా అంటాడు, జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ అన్నాడేమని, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన బోధలన్నీ కూడా మనకు మర్చిపోకుండా గుర్తు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదామా ఒకసారి? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మదేవుడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని, అంటే నేను అంటే అక్కడ యేసుక్రీస్తు వారు, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తా. ఆల్రెడీ ఈ బోధలన్నీ యేసుక్రీస్తు వారు బోధించేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు, అంతే. మరి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మా జ్ఞాపకం ఉంచుకోవాలి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా మనం. హల్లెలూయా. గుర్తుపెట్టుకుంటేనే కదా మరి ఇప్పుడు మా తల్లిగారు ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకునే కదా చెప్పేది. ఆమె చదువు చెప్తలేదు, వాక్యాన్ని చదివి చెప్పాలంటే చదువు రావాలి, కానీ చదువు రాదు ఆమెకు. ఎలా చెప్తుంది? గుర్తుపెట్టుకొనే. హల్లెలూయా. గుర్తుపెట్టుకొనే చెప్తుంది. చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా చెప్తున్నాను, మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా మీ తరానికి, అంటే వాళ్ళ తరానికి మీకు అస్సలు మాటినారు. మీరు ఇప్పుడు వారికి బోధించుకుంటూ వెళ్తేనే వారు మంచి విషయంలో ఆసక్తి, అంటే దేవుని విషయంలో ఆసక్తి చూపుతారు. మీరు బోధించకపోతే వాళ్ళు ఖచ్చితంగా లోకంలో కలిసిపోతారు. ఖచ్చితంగా లోకంలో కలిసిపోతారు. లోకంలో కలిసినప్పుడు ఏం చేస్తారు? దొంగలుగానో, నరహంతకులుగానో, వ్యభిచారులుగానో, తిండిబోతులుగానో, తాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో తిరుగుతారు. ఆ తిరుగుతూ ఊకనే తిరుగుతారు. వాళ్ళు డబ్బులు కావాలంటారు. తిరిగేటోళ్ళు ఊతగానే తిరుగుతారా? డబ్బులు కావాలంటారు. నిన్నే లాస్ చేస్తారు. నువ్వేమో సంపాదిస్తావు బాగా కష్టపడి, వాళ్ళేమో తిని తిరుగుతారు. ఈ దినాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి పిల్లలు సహాయపడుతున్నారు? సెల్లులు పట్టుకొని కూర్చుంటున్నారా? సహాయపడుతున్నారా? ఆలోచన చేద్దాం. నువ్వు దేవుని గురించి మరి నేర్పిస్తే కదా గుర్తుపెట్టుకొని. పరిశుద్ధాత్మ దేవుడేమో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి బోధిస్తే కదా మంచి నేర్చుకునేది. వాళ్ళు చర్చికి రారు, వచ్చి నేర్చుకోరు. నువ్వు వస్తున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు, మరి నువ్వు బోధించాలి కదా. బోధించకపోతే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఉత్తగానే ఆ కళ్ళ కదా ఆ సెల్లును చూసి కళ్ళు పోగొట్టుకుంటారు. లేకపోతే పిచ్చోళ్ళన్నా అవుతారు. గేమ్ ఆడిన వాళ్ళు కూడా ఆ సెల్లుని పట్టుకొని పిచ్చోళ్ళు అయినారు చాలామంది. మనం వార్తల్లో చూసాం కదా. చిన్న చిన్న పిల్లలు కూడా దాని మీదనే కదా. ఒకడైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళినారు, వాని దగ్గర సెల్లు కూడా లేదు, కానీ వాడు ఇట్లా అంటే సెల్లులో ఏం ఆట అయితే ఆడుతున్నాడో అదే ఇట్లా ఆడుతున్నాడు. ఎందుకు ఆ పిచ్చోడు కావాల్సిందంటే తల్లిదండ్రులు దేవుని గురించి ఏం బోధించలే వానికి. ఆత్మ యందు తీవ్రత గలవారమైతే మనం ఖచ్చితంగా వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తాం. ఎందుకు? మంచి చెప్పడానికి మనకేం బాధ? మంచి చెప్తే ఏమవుతుంది? వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు కదా. హల్లెలూయా. మంచి వాళ్ళు కావడం మీకు ఇష్టం లేదా? హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, అందుకే బోధించువాడైతే బోధించటలోనో, పరిచర్య చేయవాడైతే, మరి మీరు చెప్తున్నారా అయ్యా, మరి మనమైతే పాస్టర్ని పెట్టుకున్నాం, బాబు వెళ్ళి చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారు ఉన్నారు, ఒకవేళ మీరు చెప్పలేకపోతే కదా పాస్టర్ గారు ఉన్నారు వెళ్ళండి కదా, ఖాళీగా ఉన్న రోజు వెళ్ళండి దేవుని దగ్గర, పాస్టర్ దగ్గర వెళ్ళి ప్రార్థన నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, నాకు వచ్చి చెప్పాలి చూడు ఇంటి దగ్గర
అని నువ్వు భయం పెడితే కదా ఎంత బాగుంటుంది. వినకపోవచ్చు, చెప్తే వినకపోవచ్చు, కానీ నువ్వు ఆసక్తితో ప్రార్థించాలి. దేవా, నా పిల్లవాడు నీతోనే నడవాలి కదా, నీతోనే సహవాసం చేయాలి, నీతోనే జీవితం ఉండాలి అని చెప్పి నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోతున్నాం. మనమే వాళ్ళకు చెడు నేర్పిస్తున్నాం. లో ఉంటే దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అంట. హల్లెలూయా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. నిజంగా గాలి సముద్రమైన ఆయన గద్దింపుకు లోబడుతున్నాయి, కానీ ఈరోజు నువ్వు నేను నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన, రక్షణ భాగ్యం అందించిన, రక్షణ సువార్త ప్రకటించి నీతి మార్గంలో నడిపించినా కూడా నువ్వు నీతిగా బ్రతకలేకపోతున్నావు. వాక్యము బోధించబడుతున్నప్పటికీ నిజంగా వాక్యము విరివిగా ప్రకటించబడతా ఉన్నది. నిజంగా టీవీలో చూస్తే 24 గంటల వాక్యాలే వస్తున్నాయి, కానీ టీవీలో మనం అది చూస్తున్నామా? అస్సలు చూడట్లేదు. చాలు, కొంచెం అయితే చాలు, కొంచెం అయితే చాలు. ఎంత 10 నిమిషాలే చెప్పు సార్, ఇంకా అంతకుమించి ఎక్కువ వద్దా అంటారు. ఎంత అంట? 10 నిమిషాల్లో ఏం నేర్చుకుంటాం మనం? జ్ఞాపకం తీసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆసక్తితో మనము దేవుని ఆరాధించాలి, ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. అందుకే ప్రయోజనం లేని పనులు ఏవి చేయకూడదు అని నేను చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రయోజనం లేని పనులు మనం చేయకూడదు. మీకు గుర్తు చేస్తాను ఈ విషయం, మీరు మరి జ్ఞాపకం చేసుకోనండి. ఏంటంటే 2 వ్యక్తులు చర్చికి వచ్చినారు. ఎంతమంది? 2 వ్యక్తులు. అందులో ఒకడెవరు? పరిసయ్యుడు. రెండో వ్యక్తి ఎవరు? సుంకరి. పరిసయ్యుడు ఏమంటాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో అంటాడు, ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. ఎన్నిసార్లు అంట? 2 సార్లు. దేవుడు చూచుచున్న దేవుడు అనేది మర్చిపోయి ఆ మాట మాట్లాడుతున్నాడు. నేను భక్తితో ఎదగాలి ప్రభువా, తప్పిపోకూడదు ప్రభువా, నేను పాపంలో పడిపోకూడదు ప్రభువా, నిత్యము నీతో నడవాలి ప్రభువా, ఏ ఆటంకము నాకు రాకూడదు తండ్రి, ఒకవేళ వచ్చినా కూడా దాన్ని జయించాలి ప్రభువా, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఆటంకం జయిస్తూ నీతోనే నీతిగా బ్రతకడానికి నాకు నిత్యము నేర్పించు తండ్రి అని దేవుని అడగాలి. కానీ నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. మరి దేవుడు చూస్తలేడా? నువ్వే చెప్పాలనా? నువ్వే? అదేంటి? హెచ్చింపు. ఏంటిదంట? హెచ్చింపు. చూడు సార్, నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నా, చెప్పు. మైక్లో చెప్పు, మైక్లో అందరికి పాడాలా? ఎక్కడ చెప్పాలా? మైక్లో. ఎంత ఇస్తాడంట? 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఇంకా మైక్లో చెప్పాలి.
వాక్యం ఏమంటది? ఈ చేత ఇచ్చింది ఈ చేయి కూడా తెలియద్దంటది. ఈ కుడి చేత ఇచ్చింది ఈ ఎడమ చేతికి తెలియదంట. మరి వాక్యాన్ని నువ్వు ఎక్కడ మర్చిపోతున్నావా? చెప్పు చెప్పు, అందరికి చెప్పాలి చూడు, అందరూ వాళ్ళు వినపడాలి. కొంతమంది అయితే శిలా పలకల మీద వాళ్ళ పేర్లు రాపించుకుంటారు. ఏం అవసరము? దేవుడు చూస్తలేడా? దేవుడు ఇయ్యడా నీకు ప్రతిఫలం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు మాట్లాడుతున్న వాక్యంలో ఇద్దరు వ్యక్తులను చెప్పాను కదా. ఇక ఈయన ప్రార్థన చేశాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, తర్వాత ఇంకా దశంభాగం ఇస్తున్నాను, ఇక నేను ఒక వ్యభిచారం చేస్తలేను, ఒక దొంగతనం చేస్తలేను, ఒక అన్యాయం చేస్తలేను, ఒక మోసం చేస్తలేను, ఈ సుంకర్లాగా కూడా నేను లేను అంటాడు. పక్కలో ఉన్న అతను కూడా అతనిలాగా నేను లేను, మంచిగానే ఉన్నా, నేను ఎట్లున్నాను? తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. వాక్యం ఏమిటంటే, తీర్పు తీర్చకుడు నేను తీర్పు తీర్చేది అంటాడు. నువ్వు మంచివాడా చెడ్డవాడువా ఎలాంటి వాడువా నేను తీర్పు తీరుస్తాను, నువ్వు కాదు తీర్పు తీర్చేది. నీకు నువ్వే తీర్చుకుంటే మరి ఆయన ఎక్కడ న్యాయాధిపతి? తీర్పు తీర్చేది ఆయన. రెండో వ్యక్తి ఏం చేశాడు? వచ్చాడు, ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన ప్రార్థనకు జవాబు వచ్చేసింది. ఈ మొదటగా ఇంత ప్రార్థన చేసిన వ్యక్తికి ఏమి రాలేదు, సింపుల్గా ప్రార్థన చేసిన వ్యక్తికి మొత్తం వచ్చేసింది. ఏమన్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించమన్నప్పుడు దేవుడు ఆయన పాపాన్ని తీసేశాడు, నీతిమంతునిగా చేసేసాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో తగ్గింపు ఉండాలి. ఏముండాలి? ప్రతిఫలము దొరికించుకోవాలి. ఉత్తగానే ఏదేదో చెప్పి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఏదేదో చెప్పి ఏదేదో అనుకొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అవన్నీ చెప్పకూడదు. దేవుని దగ్గర మనకేది కావాలనో అది అడగాలి కదా. నీవు ఎలాగైతే ఆశిస్తున్నావో అలాగ జీవించుటకు నాకు సహాయం చేయని చెప్పి దేవుని వేడుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆసక్తి విషయంలో మనం మాంద్యులము కాకూడదు. మాంద్యులం అంటే ఏమి నేర్చుకోలేం, ఏమి తెలుసుకోలేం, ఒకవేళ తెలుసుకున్నా మర్చిపోయే పరిస్థితి. కనుక నేర్చుకునే విషయంలో కూడా ఆసక్తి చూపాలి. అందుకే ఆత్మ యందు తీవ్రత గలవారై ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమంట? ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి. మనలను మనము మైమర్చిపోయి ప్రార్థన చేస్తే దావీదు వలె నాట్యం చేస్తాం. హల్లెలూయా. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదము కదా. నీవు ఆసక్తి చూపుతూ దేవుని విషయంలో చక్కగా దేవుని మీదనే ఏకాగ్రత చూపిస్తూ దేవునితో ముందుకు సాగినప్పుడు నాట్యముతో కూడా దేవుని కనపరచగలవు. హల్లెలూయా. ఊరికనే ఎవరు నాట్యం ఆడతారు చెప్పండి? నాట్యము, దేవునితో నాట్యం చేయాలి నిజంగా. బ్రదర్ ఏసన్న గారు కూడా తన పాటల్లో నాట్యం చేస్తూ దేవుని మహిమపరిచారు. మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సార్ కూడా నాట్యంతో దేవుని కనపరుస్తూ ఉంటాడు. నిజంగా మనల్ని మనం మైమర్చిపోయి దేవుని ఆరాధించినప్పుడు మనం నాట్యంతో కూడా దేవుని కనపరచగలం. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత ఏంటి అంటే మనల్ని మనం మైమర్చిపోయి ఆత్మశక్తితో దేవుని ఆరాధించడం. ఆ ఆత్మశక్తితో ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మ తీవ్రతతో ఆరాధిస్తున్నప్పుడు సమయం అనేది మనం చూడం. ఇక గంట కానీ 2 గంటలు కానీ దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఆ విధంగా ఆరాధన చేయాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? పగ తీర్చుకుంటా దేవుని వశం, మన వశము కాదు. అంటే దీనితో మనకేం దొరుకుతుందంటే కొట్లాటలు పోయి సమాధానంగా ఉంటున్నాం. అంతేనా? ఉంటున్నామా? ఇంకెక్కడ వినపడకూడదు గొడవలు, ఎక్కడ వినపడకూడదు. హల్లెలూయా.
ఏది నీ దగ్గర తీసుకున్నా, ఎవరైనా కూడా బలం ఉండి అధికారం ఉండి కదా తీసుకున్నా కూడా దేవుడు నీకు ఇస్తాడనే ఆసక్తి నీకు ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు. ఎవరు నన్ను మోసం చేసినా, ఎవరు నన్ను గెంటేసినా, ఎవరు నన్ను వెలివేసినా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని మీదనే మనం ఆధారపడాలి. లోకం మీద, మనుషుల మీద ఆధారపడితే దేవుడిచ్చే సమృద్ధిని మనం కోల్పోతాం. ఏం కోల్పోతాము? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి, మనుషుల దగ్గర లేవు. మనిషి దగ్గర ఏంటి? ఒక్కరోజు సాయం చేస్తాడు, 2 రోజులు సాయం చేస్తాడు, తర్వాత ఇంకెన్నిసార్లు సాయం చేయాలంటాడు. కానీ దేవుడు ఎన్ని మార్లు అయినా సహాయం చేయగలడు. హల్లెలూయా. ఏ పరిస్థితి నుండి అయినా దేవుడు నిన్ను తప్పించగలడు, విడిపించగలడు, రక్షించగలడు, కాపాడగలడు కదా. ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. కానీ మనిషి అలా చేయలేడు. కొంతవరకే చేస్తాడు, తర్వాత విడిచిపెడతాడు. మాటి మాటికి సహాయం అడిగితే నువ్వు నా దగ్గరికి రావద్దా అంటాడు. నా దగ్గరికి రావద్దు, ఎన్నిసార్లు చేయాలి నీకు అంటే మరి అది చేయి ఇది చేయి అని వస్తావని మరి తెట్టి పక్కకి చేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి సమయమందు కూడా మనల్ని ఆశీర్వదించేవాడు, అభివృద్ధిపరిచేవాడు, ముందుకు నడిపించేవాడు దేవుడు అని గుర్తించి పగ తీర్చుకుంటూ ఆయన పని అని కదా మనం ఆయనకు అప్పగించి ఈ లోకంలో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి కదా. దేవుని ఆరాధించడంలో ఆసక్తి, ఆత్మయందు తీవ్రత కలిగి మనం ఉండాలని దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించును గాక.